శ్రీమాత్రే నమః. వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి భారతీయ విజ్ఞానం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం దుర్గా సప్తశతి, దీనిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దుర్గా సప్తశతి అని, చండీ సప్తశతి అని, చండీ అని, దేవి మాహాత్మ్యమని, ఇలా రకరకాల పేర్లతో పిలిచేటటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క చండీ గురించి మనం ఇవాళ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని గురించి మార్కండేయ పురాణంలో చాలా విస్తారంగా చెప్పబడింది. ఈ యొక్క సప్తశతి అంటే శత అంటే 100, సప్త అంటే 700 శ్లోకాలతో ఈ యొక్క సప్తశతి అనేటటువంటిది చెప్పబడింది. కాబట్టి 13 అధ్యాయాల్లో దీన్ని మనకి చెప్పబడింది. 11 అధ్యాయాల దాకా కూడా అమ్మవారి తలకు ఆవిర్భావం, మధుకైటములు, శుంభనిశుంభులు, రక్తబీజుడు, మహిషాసులు మొదలైనటువంటి రకరకాలైనటువంటి రాక్షస సంహారం మొదలైనటువంటివన్నీ కూడా 11 అధ్యాయాల దాకా చెప్పి 12వ అధ్యాయం నుంచి కూడా ఫలశ్రుతి నేరుగా అమ్మవారే చెప్పారు. ఈ విధంగా ఈ యొక్క సప్తశతి అనేటటువంటిది ఉంటుంది. మనకి దుర్గా సప్తశతి అంటారు. దుర్గా అంటే దకార, ఉకార, రకార, గకార, అకారములతో కూడుకున్నటువంటిది. దకారం వలన దైత్య నాశనం జరుగుతుంది. ఉకారం వలన విఘ్ననాశనం జరుగుతుంది. దైత్యనాశనం అంటే దైత్యులు అంటే రాక్షసులు. రాక్షసుల వలన మనకి కలియుగంలో రాక్షసులు ఎక్కడో ఉండరు, మనలోనే రాక్షసులు ఉంటారు. కాబట్టి మనలో ఉండేటటువంటి ఆ రాక్షస ప్రవృత్తి మొదలైనటువంటివి రాకుండా ఉండేటటువంటి గాను, అలాగే ఉకారం వల్ల విఘ్ననాశనం అంటే మనం ఏదైనా కార్యం తలపెడితే అది విఘ్నాల వల్ల చెడిపోకుండా ఉండేటటువంటి గాను, రకారం వల్ల రోగనాశనం. ఇవాళ ఎవరిని చూడండి రకరకాలైనటువంటి అనారోగ్యాలతో బాధలతో బాధపడుతున్నారు. అలాంటి రోగనాశనం కూడా జరుగుతుంది. అలాగే గకారం వల్ల పాపనాశనం జరుగుతుంది. పాపనాశనం అనేటటువంటిది మనం ఏవో రకరకాల పనులు చేసి రకరకాలైనటువంటి చాలా పాపం మూట కట్టుకొని ఉంటాము. మనం నేరుగా చేసినటువంటి పాపాలే కాకుండా ఎవరెవరో చేసినటువంటి పాపాలను కూడా మనం నెత్తిన పెట్టుకుంటూ ఉంటాం. ఇది ఏ రకంగా అంటే, ఒకసారి పుణ్యం పాపం గురించి ఒక వీడియో చేస్తాము. అందులో దాని గురించి మొత్తం విందురుగా అసలు పాపాలు ఎలా వస్తాయి, పుణ్యాలు ఎలా వస్తాయి అనేటటువంటిది. కానీ ఇక్కడ మాత్రం మనం పాపం అనేటటువంటిది మనం నేరుగా చేసుకున్నటువంటి పాపాలు కర్మల వల్ల కొన్ని అయితే, ఎవరో చేసినటువంటి పాపం గురించి మనం మాట్లాడుకోవడం ద్వారా కూడా అవి మనకి సంక్రమిస్తాయి. లేదు, నిజంగా ఒక వ్యక్తి పాపం చేయనటువంటి వ్యక్తికి పాపం చేసాడు అని అనుకోవడం కూడా పాపమే. ఈ రకంగా మనం రకరకాలైనటువంటి పాపాలని మనం నెత్తిని మూట కట్టుకొని ఉంటాం. ఈ విధమైనటువంటి పాపనాశనం కూడా గకారం వల్ల జరుగుతుంది. అలాగే అకారం వల్ల శత్రునాశనం జరుగుతుంది. శత్రునాశనం అంటే శత్రువులు లేకపోవడం, శత్రువుల్ని సంహారం చేయడం అని కాదు. మన యందు ఎవరికీ శత్రుభావం లేకుండా ఉండడం అని ఒక అర్థం అయితే, మన యొక్క ఇంద్రియాలే అరిషట్ వర్గాలే మనకు శత్రువులు. ఆ రకమైనటువంటి శత్రువుల నుంచి కూడా మనకి ఈ అమ్మవారి తాలూకా దుర్గా అనేటటువంటి నామంలోనే ఇవన్నిటి తాలూకా నాశనం జరుగుతుంది అనేటటువంటి అర్థాన్ని కూడా మనకి గోచరిస్తుంది. ఇంకా కలవు చండీ అంటారు పెద్దలు. కలియుగంలో విశేషంగా తొందరగా మనకి సిద్ధించేటటువంటిది పూజ ఏమైనా ఉన్నది అంటే అది చండీ, దుర్గా సప్తశతి లేదా చండీ పారాయణం, చండీ హోమం వల్ల తొందరగా మనకి కార్యం సిద్ధించాలి అంటే కనుక కలియుగంలో చండీ వల్ల సిద్ధిస్తుంది అనేటటువంటిది కూడాను మనకి ఫలశ్రుతిలో నేరుగా అమ్మవారే ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ యొక్క చండీ పారాయణం, చండీ ప్రవచనము, చండీ హోమాలు మొదలైనటువంటివి నా యందు ప్రీతితో ఆచరిస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి
ఇబ్బందులని మొత్తం రకరకాలైనటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే అన్నిటిని కూడా తొలగించి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చేలాగా నేను చేస్తాననేటటువంటి నేరుగా అమ్మవారే చెప్పారు. అది ఎక్కడ ఇహ పరంలో కూడా, ఇహము అంటే ఈ జన్మలో, పరం అంటే వచ్చే జన్మలో కూడా ఈ యొక్క చండీ పారాయణం వల్ల ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి ఇబ్బందులనే కాకుండా భవిష్యత్తులో మన ఉత్తర జన్మలో కూడా మనకి చక్కగా ఉండేటటువంటిది గాను ఇది చాలా సిద్ధిస్తుంది అనేటటువంటిది మనకు దీనివల్ల అర్థమవుతుంది. అలాగే ముఖ్యంగా మానసికమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా తొలగించడానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా కూడా చెప్తారు. ఇవాళ ఎవరిని చూడండి మనసు ప్రశాంతంగా లేదు అంటారు. మనకు చాలా రోగాలు కూడా మానసికమైనటువంటి ఇబ్బందుల వల్లే వస్తాయి. మనసు ఒక్కటి బాగుంటే, బలంగా ఉంటే దేన్నైనా సాధించగలుగుతారు. ఎన్ని ఉన్నప్పటికీ మానసికంగా మనిషి బలంగా లేకపోతే ఏది సాధించలేరు అనమాట. ఆ మానసికమైనటువంటి స్థైర్యం కావాలి అంటే కనుక ఈ చండీ పారాయణం, చండీ హోమాల వల్ల చాలా చాలా విశేషంగా సిద్ధిస్తాయనేటటువంటిది కూడా మనకి అర్థమవుతున్నటువంటి విషయం. మనకి మీ ఇంట్లో ఎవరికైనా సరే పిల్లలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెడు తోవల వైపు వెళ్తూ మన మాట వినటం లేదు, వక్ర బుద్ధిలో వక్ర మార్గంలో నడుస్తున్నారు, రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనైపోయారు, వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ చండీ పారాయణం, చండీ హోమం మొదలైనటువంటివి చేసుకోవడం ద్వారా చాలా విశేషంగా వాళ్ళలో మనం మార్పుని గమనించవచ్చు. అలాగే జాతకంలో చాలా సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తూ కుదుపుతున్నటువంటి దోషాలతో సైతం కూడా ఈ చండీ పారాయణం వల్ల నవగ్రహ సంబంధించినటువంటి ఏదైనా మనకి గ్రహం, ఒక గ్రహం బాగోపోతే కాదు, 9 గ్రహాల్లో ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా, అంతకన్నా చాలా పెద్ద పెద్ద దోషాలు ఉన్నా కూడా గ్రహంలో బాలారిష్ట దోషాలు, ప్రాణాంతకమైనటువంటి దోషాలు, పట్టి కట్టి కుదుపుతున్నటువంటి పెద్ద పెద్ద దోషాలు కలిగినటువంటి జాతకంలో దోషాలు ఉన్నప్పటికీ కూడా చండీ పారాయణం, చండీ హోమం వల్ల విశేషంగా వాటన్నిటిని తొలగించుకునేందుకు చాలా చక్కనైనటువంటి మార్గంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనిషికి తాపత్రయాలు ఉంటాయి, 3 రకాల తాపత్రయాలు. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అని 3 రకాలైనటువంటి తాపత్రయాల నుంచి కూడా మనల్ని రక్షిస్తుందన్నమాట, ఆ తాపత్రయాలు కలగకుండా ఉండేందుకు గాను. అలాగే ముఖ్యంగా ఈ చండీ పారాయణం కానీ, చండీ హోమం కానీ శరన్నవరాత్రుల్లో చేసుకుంటే ఇంకా ఇంకా చాలా అదృష్టమైనటువంటి యోగం అన్నమాట. వచ్చేటటువంటిది శరత్కాలంలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి 22వ తారీఖు నుంచి. ఈ శరన్నవరాత్రుల్లో కనుక చండీ పారాయణం కానీ, చండీ హోమం కానీ వినటం కానీ, కూర్చోవటం కానీ, అందులో పాల్గొనడం కానీ కొన్ని కోట్ల జన్మ తాలూకా సుకృతం అన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద దోషాలన్నీ కూడా తొలగించుకునేందుకు ఇది చాలా చక్కనైనటువంటి మార్గంగా మనం దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మంచి అవకాశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే శత్రుభయం కానీ, అగ్నిభయం కానీ, జలభయం కానీ, రోగభయం కానీ, రాజభయం కానీ, విపత్తుల భయం కానీ, ఇలాగా భూత ప్రేత పిశాచ రాక్షసులు మొదలైనటువంటి ఇబ్బందులు, కలలో వచ్చేటటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఇలాగ మనకి ఇది అది చెప్పడానికంటూ ఏమీ లేదు. జాతకంలో ఉన్నటువంటి దోషాలైనా ఎలాంటివైనా సరే చాలా సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి, దీనికి ఎవరి దగ్గర చాలామంది దగ్గర చూపించాం, ఏం చేసినా కూడా మాకు ఫలితం కనిపించట్లేదు అనుకుంటున్నటువంటి వారికి కూడా చండీ పారాయణం, చండీ హోమం, అందులోని శరన్నవరాత్రుల్లో చేసుకుంటే చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదం. ఇలాంటి చండీ పారాయణం, చండీ హోమం కూడా మనం 22వ తారీఖు దగ్గర నుంచి చౌడేశ్వరి సాంబశివ దేవాలయం నందు వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 10 రోజులు కూడా నేరుగా హోమం చేయకూడదు. ఏదైనా సరే ఓ జపం చేసినా ఏది చేసినా కూడా ముందు జపం చేసి తర్వాత హోమం చేయాలి. అలాగే ఈ చండీ కూడా నేరుగా హోమం చేసేయకుండా పారాయణం చేయాలి.
ఇలా పారాయణం చేసి హోమం చేస్తే విశేషమైనటువంటి ఫలితం అన్నమాట. ఆ విధమైనటువంటి చండీ పారాయణం చేసి పారాయణం తర్వాత హోమం 10 రోజులు కూడా పారాయణం హోమాలు కూడా మనం దేవాలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ చక్కనైనటువంటి అవకాశాన్ని వీలైనంత ఎక్కువ మంది వినియోగించుకొని అందరూ ఆనందంగా ఉండాలనేటటువంటి లోక కళ్యాణార్థం చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొని మీ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగించుకునేటటువంటి చక్కని మార్గంగా వీటిని సద్వినియోగం చేసుకొని వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క చండీ పారాయణం, చండీ హోమం, దేవి దుర్గా సప్తశతి మొదలైనటువంటివన్నీ కూడా ఏ పేరుతో పిలిచినా అదే పూజ. దీనిని 10 రోజులు పారాయణం చేయించుకోవడం, హోమంలో నేరుగా కూర్చోగలిగినటువంటి వాళ్ళు వచ్చి కూర్చొని హోమం చేయించుకోండి. మేము రాలేమండి, దూరంగా ఉన్నాం అనుకునేటటువంటి వాళ్ళు మీ గోత్రనామాలు పంపించి వాటిని ఇక్కడే రోజు కూడా ఆ పారాయణం చేసేటప్పుడు మీ గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. హోమం చేసేటప్పుడు కూడా మీ గోత్రనామాలతో చదివి చేయడం జరుగుతుంది. కాబట్టి అలా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయించుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది అందరూ కూడా ఆనందమైనటువంటి జీవితం పొంది ఆ అమ్మవారి తాలూకా దుర్గాదేవి తాలూకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందేందుకు గాను అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మానసికమైనటువంటి ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండేటటువంటి ప్రయత్నం కోసమే వేద సంస్కృతి చారిటబుల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మీకు ఇందులో పంపించేటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క గోత్రనామాలు గట్రా పంపిస్తే ఆ యొక్క పూజ తాలూకా వివరాలు గట్రా మొత్తం అన్నీ చెప్పడం జరుగుతుంది. వీటిని సద్వినియోగం చేసి ధరించవలసిందిగా శ్రీమాత్రే నమః. స్వస్తి.